అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా తిరుపతి నుంచి విజయవాడ అది కూడా చూసుకున్నామండి. విజయవాడ నేను ఇంకా షూట్ చేయడానికి కాలేదు నాకు. మేము ఏంటి అంటే పిల్లలు స్కూల్ డేస్‌లో వెళ్ళాం కదా! అందుకనేసి డేస్ ఎక్కడ వేస్ట్ కాకూడదనే ఉద్దేశ్యంతో మేము నైట్ టైము జర్నీ పెట్టుకునేవాళ్ళమండి. మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎట్లాగైతే విజయవాడొచ్చి తిరుపతి విజయవాడొచ్చి దర్శనం చేసుకున్న అట్లాగా ఇంక నైట్ టైము రెస్ట్ తీసుకోకుండా జర్నీస్‌లో పోయే విధంగా అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. అందుకోసమనేసి ఇంక బాగా కొంచెం టైర్డ్ అయిపోతే ఇంక నేను విజయవాడ అదేమి కూడా షూట్ చేయలేదు. ఆ బ్రిడ్జ్ అదంతా కూడా విజయవాడదే అండి. చూస్తున్నారు కదా! నాకు ఎర్లీ మార్నింగ్ భలే అనిపిచ్చింది. ఆ బ్రిడ్జ్ మీద సన్‌రైజ్ అదంతా కూడా నిజంగా చాలా అనిపిచ్చింది. అందుకే బయటకొచ్చి వీడియో కూడా షూట్ చేసుకున్నాననమాట. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇంక మేము విజయవాడ దర్శనం చేసేసుకొని మధ్యాహ్నమే ఇంకా వైజాగ్ అయితే ట్రైన్ కాదు బస్ ఎక్కేసామండి. ఇంకా రిజర్వేషన్ కూడా చేయించుకోలేదనమాట. ఇంకా బస్ ఎక్కేసి మేము ఈ వైజాగ్ వచ్చేసరికి నాకు గుర్తులేదండి. చాలా డేస్ అయిపోయింది కదా! సాటర్‌డే ఆర్ సండే నైట్ వచ్చామనమాట మేము. వచ్చిన తర్వాత మేము తిరుపతెళ్లి వచ్చిన తర్వాత అయితే ఇట్లాగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామనమాట. అంటే బూరెలొండుతాము. అలానే ఒక కోడిని కోస్తారండి. కోడిని కోసి అలానే నైవేద్యము మనకి సారీ అత్తేసరేస్తారు కదా! అదనమాట. అత్తేసరేసి బూర్లు, నైవేద్యం ఇవన్నీ పెట్టుకుంటారనమాట. ఏదైనా యాత్రలకెళ్ళొస్తే కనుక మేము అదే విధంగా ఇంకా తిరుపతి, విజయవాడ ఎళ్ళాం కాబట్టి అన్నవరం అంటారా, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ప్రతిసారి అన్నవరం వెళ్తూ ఉంటామండి. అలానే సింహాచలము అయితే మంత్లీ 2 టైమ్స్ అట్లా ఎళ్తూ ఉంటాం. మాకు చాలా దగ్గరే కాబట్టి. ఇంక అందుకని నేనింకా మంగళవారం అయితే నైవేద్యం పెట్టుకున్నాము. మేము ఆదివారం ఎన్వి తినం కాబట్టి మంగళవారం అయితే పెట్టానండి. నేనిక్కడ ఎర్లీ మార్నింగే ఆ ముందు రోజు నైటే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. బూర్లకి బియ్యం పిండి అదంతా ఆడిసి పెట్టేసుకున్నాను. అలానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని తడిగుడ్డయి కూడా పెట్టేసి ఉంచుకున్నానండి. మళ్ళీ అంతా మార్నింగే అంటే అస్సలు అవ్వదు కదా! నాకస్సలే అవ్వదండి పని. మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి స్కూల్ కూడా ఉంది. ఆ ఉద్దేశంతో కూడా నేనింకా ముందు రోజు నైటే అంతా ప్లాన్ చేసుకొని, మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇక్కడైతే దానికోసమనే ఒక పక్కన నేనైతే ఆహ్, బూరెల కోసం మనకి పూర్ణం కావాలి కదా! పూర్ణం కోసమనే పప్పయితే స్టవ్ మీద పెట్టాను. అలానే ఒక పక్క మనకి తోపు కోసమనేసి మినపప్పు కూడా నేను గ్రైండర్‌లో వేసానండి. అలానే మనకి పూర్ణం కోసం పాకం కావాలి కదా! దానికోసమని నేనక్కడైతే బెల్లం అదంతా కూడా చితగ్గొట్టుకుంటున్నాననమాట. నాకు అంత బీభత్సంగా ఏమి రావులెండి బూరెలేయడం అనేది. అందుకే నేను ప్రతీది కూడా క్వాంటిటీ చూసుకుంటాను. లేకపోతే అస్సలు నాకు ఎక్కడో దిక్కున అది ఫ్లాప్ అయిపోద్దనమాట. అందుకనే నేను అన్నీ కూడా క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి యేసుకుంటాను. నార్మల్‌గా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అమ్మ అలాంటి వాళ్ళంటే అంచనాగా యేసేస్తారనమాట. వాళ్ళకి వచ్చు కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. మనం అంతేం కాదు కాబట్టి ప్రతీది గూడా నేను కొలుచుకుంటానండి. మినపప్పు కావచ్చు, శనగపప్పు, బెల్లం ఇవన్నీ గూడా కొలుచుకొని చేసుకుంటే బాగొచ్చినట్టు అనిపిస్తుంది. పర్ఫెక్ట్‌గా వచ్చాయి అనిపిస్తుందనమాట. దానికోసమనేసి నేనింక అన్నీ గూడా కొలుచుకొని నీట్‌గా పెట్టుకుంటాననమాట. ఇక్కడైతే శనగపప్పయితే ఇక్కడ కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసిన వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌తో మనం పప్పుచారు అట్లా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేద్దామనేసే నేనైతే దాన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ పప్పయితే ఫిల్టర్ చేసేసి కొంచెం వాటర్ అట్లా దిగిన తర్వాత ఒక క్లాత్ మీదేసి ఫ్యాన్ కింద పెడితే కనుక కొంచెం మనకి పప్పనేది ఆరిపోతూ ఉంటుందనమాట. ఇక్కడైతే మినపప్పు కూడా ఆల్మోస్ట్ ఇంకా పేస్ట్‌లా మెత్తగా అయిపోయిందండి చూస్తున్నారు గదా! ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అలానే ఇక్కడ నేను ముందు రోజు నైటే బియ్యం పిండి కూడా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఆ రోజు నేను ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షూట్ చేసి పెట్టున్నాను. మొత్తం ఒకే వీడియో పెట్టానంటే చాలా లెంతీ అయిపోతుందండి. 1 అవర్ అట్లా అయిపోతుందనమాట. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకనే దీనికి సంబంధించిన మొత్తం వీడియో అన్నీ కూడా 3 పార్ట్స్ లేదంటే 4 పార్ట్స్ అట్లా వస్తాయనుకుంటా.
మాక్సిమం 3 వస్తాయి అనుకుంటా అండి. 3 పార్ట్స్ కింద పెడదాము అనుకుంటున్నాను. మీకు బోరే కదా ఎక్కువ లెంతీగా పెట్టినా కానీ. అందుకనే పార్ట్స్ కింద పెడదామనేసి అనుకుంటూ ఉన్నాననమాట. ఇక్కడైతే పప్పు అంతా కూడా రెడీ అయిపోతుంది. మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు కూడా నేను ఫ్యాన్ కింద ఇలా క్లాత్ వేసి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలైతే లేవలేదండి. ఆ రోజైతే స్కూల్ ఉంది మంగళవారం కదా! ఇంక వాళ్ళకైతే నేను ఇంకా లంచ్ అదేమి కూడా ప్రిపేర్ చేయట్లేదనమాట. ఎలాగో కోడిని కోస్తాము, బిర్యానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా! మళ్ళీ మార్నింగే అంటే అన్ని పనులు అవ్వవు కదా అనేసి ఇంక వాళ్ళకి టిఫిన్ చేసి పంపించేసానండి. స్కూల్ కొంచెం దగ్గరేలే. మా వారు ఎవరికెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తారులే అన్నట్లుగా నేను ఇంకా మార్నింగే పిల్లలకైతే బాక్స్ అదేమి కూడా ప్రిపేర్ చేయలేదనమాట. ఇక్కడైతే నేను అమ్మవారి కోసం అనేసి ఒక పక్కన అత్తెసరు వేసేసాను. అలానే బూర్ల కోసం, పూర్ణం కోసం అనేసి ఇక్కడైతే పాకం అది పడుతున్నానండి. మనకి పూర్ణం అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకు ఉంటారు. నాకు ఏంటంటే, నాకు ఏమి రాదు. కానీ ఇలా చూసి అమ్మ వాళ్ళని అడిగి నేర్చుకున్నాననమాట. చాలామంది పప్పు అలానే బెల్లం కలిపేసి పెడతారు. లేదంటే బెల్లం పాకం వచ్చిన తర్వాత పప్పు అందులో కలిపేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మనకి లైక్ పెసరపప్పు బూరెలుంటాయి కదండీ! సేమ్ అట్లానే వస్తాయన్నమాట. నాకు పెసరపప్పు బూరెలంటే కూడా చాలా ఇష్టము. నేను ఎప్పుడు అమ్మ ఇంటికెళ్ళినప్పుడు ఇష్టమనేసి అమ్మ చేస్తూ ఉంటారు. ఇలాగా కొంచెం పాకం ముద్దగా అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత, ముందుగా మనం శనగపప్పు ఏదైతే ఉందో అది ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే కచ్చాపచ్చాక ఈ విధంగా పౌడర్‌లా తయారవుతుందండి. తయారయిన తర్వాత మనం పాకం ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ వేసుకుంటూ ఉంటే గనక మనకి ఉండ అయ్యేంత వరకు పాకం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే గనక మనకి ఉండ అనేది ఫార్మ్ అవుతుందనమాట. చూస్తున్నారు గదా! మనకి ఈ ప్రాసెస్‌లో చేస్తే గనక సేమ్ మనకి పెసరపప్పు బూరెలనే అనిపిస్తున్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోనే కొంచెం కొద్దిగా ఘీ అలానే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను మొత్తం ఇంకా ఇక్కడైతే పూర్ణానికి కరెక్ట్‌గా సరిపోయిందండి పాకం అనేది. నేను కొద్దిగా ఎక్స్‌ట్రానే బెల్లం, వాటర్ కూడా యాడ్ చేసి ఉంచుకున్నాను. కొంచెం మిగిలింది అంటే ఆ పాకాన్ని మనం తోపుకి యూజ్ చేస్తాం కదా! మినపరుబ్బు అలానే బియ్యం పిండి ఏస్తాం కదా! అందులో షుగర్‌కి బదులు ఇలాగ బెల్లం సిరప్ ఏసామనుకోండి, మనకి టేస్ట్ బావుంటుంది. అలానే బూర్లకి కలర్ కూడా బావుంటుందనమాట. బెల్లం కలర్ అట్లా వచ్చి చాలా బావుంటాయండి. అందుకోసం అనేసి నేను కొద్దిగా అయితే బెల్లం పాకం అనేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆ పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా బూర్ల కోసం అయితే నేనింకా ఇక్కడ ఉండలు అవన్నీ కూడా చేసేస్తున్నాననమాట. బూర్లకి సంబంధించి అంతవరకు చేసేస్తాను గానండి. నాకు పెద్ద టాస్క్ ఏంటంటే బూర్లు వేయడం అనేది టాస్క్ అనమాట. అస్సలు రాదు నాకు. ఇంకా ప్రతిసారి అందరిని ఎవరిని అడగలేము కదా! మీరేయండి, మీరేయండి అనేసి. ఎవరికి చెప్పండి మా ఇంట్లో వాళ్ళకే గదా! బాగున్నా, బాగోపోయినా ఏదో రకంగా ఉన్నా పర్వాలేదనేసి ఇంక నేనే ట్రై చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బా వస్తాయి. ఒక్కొక్కసారి కొంచెం పర్వాలేదు. మరీ అంత దారుణంగా అయితే రావులెండి. పర్వాలేదనమాట. ఇక్కడైతే చూస్తున్నారు గదా! ఆల్మోస్ట్ ఇక్కడ అత్తెసరన్నది కూడా రెడీ అయిపోయింది. వార్చకూడదు ఈ అన్నం అనేది. ఇగురన్నంలాగే వండుతారు. అందులో పెసరపప్పు, రైసు వేసి బాగా కడిగేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కుక్ చేసేసుకోవడమే. ఇక్కడైతే రుబ్బంతా తీసుకొని కొంచెం ఉంచుకుంటాను నేను. అలానే బియ్యం పిండి కూడా ఉంచుకుంటానండి. ఎందుకంటే బూరెలేసేటప్పుడు నూనె పీల్చేసింది అంటే గనక బియ్యం పిండేస్తాను. బూరి గట్టిగా ఉంది అంటే గనక మినపరుబ్బేస్తాననమాట. అందుకోసమని ముందు జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఇక్కడ బూరెలకైతే అంతా సిద్ధం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే.